సో ఈ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని మానిటర్ చేయడం అనేది ఏంటి సార్, ఎలా ఉంటుంది? కేవలం సోషల్ మీడియా ప్రొఫైల్స్ మానిటర్ చేయడం కోసమే వీసా అపాయింట్మెంట్స్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నాయి, రైట్? అని వాళ్ళు ఒక 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 లేమ్ ఎక్స్క్యూజ్ పెడుతుండ్రండి. ఇప్పుడు అంటే సోషల్ మీడియా అంటే మన ఇండియాలో పెద్దగా ఏముండదండి. అంటే వాళ్ళ యాక్చువల్ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ట్రంప్ ని క్రిటిసైజ్ చేస్తున్నావు, తర్వాత బైడెన్ సపోర్ట్ చేస్తున్నావు, లేదా రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నావు, లేదా అంటే మోదీని సపోర్ట్ చేస్తున్నావు, అది పెద్ద ఏమీ ఎవరు పట్టించుకోరు. అటువంటి ట్రంప్ తిడితే కూడా ట్రంప్ పట్టించుకోడు, అట్ట పట్టించుకోవడం వాడు ఎట్టిన అన్ని ఎవరు పట్టించుకోరు. అయితే మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ అమెరికన్, ఓకే, ఇప్పుడు అక్కడ యాంటీ అమెరికన్, తర్వాత అక్కడ పోయి మీరు షరియా లా పెడతాం, మీ కాన్స్టిట్యూషన్ లా అక్కడ మంచి లేదు, షరియా లా పెడతా, లేదా అంటే మన హిందూ లా పెడతా, అక్కడ మన హిందూలాకి మన ఇండియాన్ని హిందూలా తీసేసి క్రిస్టియన్ లా పెడతాను, అది వేరే విషయం లేండి. కానీ సరే షరియా లా పెడతాం అని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు కదండి అక్కడ అమెరికా. వ్యతిరేకంగా మాట్లాడితే ఓకే, కానీ నేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడదు, నేషన్ కి వ్యతిరేకంగా వాళ్ళ అన్నది వాళ్ళది మెయిన్. అది వాళ్ళు అంటే దానికి కరెక్ట్ గా ఉండొచ్చు అది, కానీ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది దాన్ని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఇది ఏమైనా డిలే చేయడానికి, డిలే చేయబట్టి H1B రాకపోవడానికి, ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు రాకపోవడానికి తప్పితే, డిస్కరేజ్ చేయడం తప్పితే యాక్చువల్ పర్పస్ అన్నది కాదు. ఒకవేళ రియల్ గా ఎవడన్నా టెర్రరిస్ట్ ఇంటెన్షన్ ఉంటే వాడు ఫేస్బుక్ లో పెట్టి నేను టెర్రరిస్ట్ అని చెప్తాడా? చెప్పడు కదా. కరెక్ట్. వాడు ఎక్కడో దొంగతనంగా ఏదో చేసుకుంటాడు, వాడిని పట్టడానికి వేరే వేరే ఏజెన్సీని బట్టి ఏదో పోవాలి. కానీ ఇవన్నీ సోషల్ మీడియా తిక్క ఏవో రాస్తా అంటారు. వాటినన్నీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మేము అడ్వైజ్ చేసే ఆల్ ద క్లయింట్స్ ఏంటంటే, ఎవరు కూడా వీసా అప్లికేషన్ చేసినప్పుడు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ ఉండదు. వాళ్ళకు యాక్సెస్ లేకపోతే మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు. మనదిలో కంపల్సరీ పబ్లిక్. సోషల్ మీడియాలో ఇటువంటి కామెంట్స్ ఏమైనా ఉన్నాయనే భయంతో చాలా మంది వీసాస్ కి వీటికి అప్లై చేస్తున్న వాళ్ళు పాత ప్రొఫైల్స్ అన్నిటిని తీసేసి కొత్త ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. లేదండి, మన వాళ్ళు పెద్దగా యాంటీ అమెరికా నేను ఎప్పుడు చూడలేదండి. యాంటీ అమెరికా అంటే యాంటీ ట్రంప్ కాదండి. యాంటీ ట్రంప్ యాంటీ అమెరికా అనరు. ఇప్పుడు మనం మోదీని క్రిటిసైజ్ చేసినంత మాత్రం ఇండియన్ క్రిటిసైజ్ చేసినట్టు కాదు కదండి. రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసినంత మాత్రం యాంటీ ఇండియా కాదు. అంటే ఇప్పుడు యాంటీ ఇండియా ఎప్పుడైందంటే, మనం ఇక్కడ జైషే మహమ్మద్ తీసుకొచ్చి నేను హైదరాబాద్ లో స్లోగన్ పెట్టి అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అది యాంటీ ఇండియా. కానీ ఒకటి ఉంది కదా రాహుల్ రెడ్డి గారు,